నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విజయవాడ దుర్గమ్మ సన్నిధికి భారీగా తరలి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన ఈవో రామారావు ఆచంట మండలంలోని లంక గ్రామాలను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి వరద బాధితుల ఇబ్బందులపై ఆరా ఆకతాయిల రాళ్ల దాడిలో ఒకరి మృతి 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న కాకినాడ డీఎస్పీ హనుమంతరావు కాలేయ వ్యాధి పట్ల ప్రజల అవగాహన పెరగాలి ర్యాలీలో ప్రజలకు వివరించిన విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారికి సమర్పించేందుకు పవిత్ర సారె తీసుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దర్శనం నిమిత్తం ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో కెఎస్ రామారావు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పలువురు భక్తులు బృందాలుగా పవిత్ర సారెతో తరలి రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. లోక సంరక్షణార్థం దేవస్థానంలో సూర్యోపాసన సేవ నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఆలయ కార్యాలయం సిబ్బంది కూడా రద్దీని అనుసరించి క్రమబద్దీకరణకు ప్రత్యేక విధులు కేటాయించినట్టు తెలిపారు. ఈ రోజున అమ్మవారికి పూలు పళ్ళు పసుపు కుంకుమ సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి స్నానానంతరం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీమాత్రే నమః పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకలో గోదావరి వరద ముంపునకు గురైన బీసీ కాలనీ మర్రిమూల గ్రామాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లంకవాసుల యోగక్షేమాలను తెలుసుకుని అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముందుగా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆచంట మండలం కోడేరు రేవు నుంచి పడవపై అయోధ్యలంక మరిమూల గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని రోడ్లన్నీ జలమయం కాగా గృహాలను తాకిన వరద నీటిని పరిశీలించారు. మార్గం మధ్యలో అంగన్వాడీ ఫ్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. బీసీ కాలనీ మరిమూల గ్రామాల నివాసితుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు తెలిపారు. తాగడానికి నీళ్ళు ఎట్లా ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉండే గ్రామస్తులు ఏ విధంగా ఉన్నారు, ముంపు ఎంతవరకు వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ చూడడానికి రావడం జరిగింది. అన్నీ కూడా అందరూ గ్రౌండ్ లెవెల్ పీపుల్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండేటట్టు అందరికీ సహాయాలు ఏ విధంగా ఏ అవసరమైనా కూడా చేయడానికి అందరూ కూడా నిర్ణయంగా ఉన్నారు. అదేవిధంగా వారికి ఇప్పుడు ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా సరఫరా చేసే బియ్యము, కందిపప్పు, ఆయిల్, పొటాటోస్ అండ్ ఉల్లిపాయలు అన్నీ కూడా అందరికీ సక్రమంగా అందడానికి చర్యలు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వంకతాల చెరువు గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామం నుంచి తొలిసారిగా వర్క్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, అలాగే గడిచిన ప్రభుత్వంలో రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయని వారిని ఆదుకునేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లంక గ్రామాలకు బ్రిడ్జి విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని పితాని సత్యనారాయణ తెలిపారు. ఆకతాయిల దాడిలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయాల పాలైన ఘటన శనివారం అర్ధరాత్రి కాకినాడలో చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సోమదేవరపాలెం పంచాయతీ సూరయ్య చెరువు గ్రామానికి చెందిన సుమారు 10 మంది కలిసి టాటా మ్యాజిక్ వాహనంలో తలుపులమ్మ అమ్మవారి దర్శనార్థం శనివారం బయలుదేరారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాకినాడ జిల్లా మునుసుబుగారి సెంటర్ శివాలయం వద్దకు వచ్చేసరికి కొంతమంది ఆకతాయిలు టాటా మ్యాజిక్ వాహనాన్ని అడ్డగించి వారితో గొడవ పెట్టుకుని రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. భయపడిన బయటకు పరుగులు పెడుతున్న వారిపై రాళ్లు రవ్వడంతో ఒకరికి తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్టు కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు తెలిపారు. రాళ్లు రువ్విన 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు నిందితులను రిమాండ్కు తరలించారు. రాత్రి 11:30 మధ్య టైంలో రాత్రి యానా వైపు నుంచి ముమ్మిడివరం నుంచి తలుపులమ్మలో వెళ్లే టాటా మ్యాజిక్ వ్యాను దాంట్లో ఉన్న ప్రయాణికులకి స్థానికంగా ఉండే కొంతమంది యువకులతో ఘర్షణ జరిగి అందులో ముమ్మిడివరం నుంచి వెళుతున్న వ్యాన్లో ఒక ఆసామి మరణించినట్టు కేసు రిపోర్ట్ అయింది. అందులో వివరాల్లోకి వెళ్తే నేను రాత్రి సుమారు 11:45 ప్రాంతంలో మున్సిపల్ గారి సెంటర్లో ఉన్న శివాలయం దగ్గరికి వచ్చేసరికి టాటా మ్యాజిక్ వ్యాన్ ఒకటి అందులో 12 మంది తలుపులమ్మలో వెళ్ళడానికి ముమ్మిడివరం మండలం నుంచి బయలుదేరి అంతా కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళు అందరూ బయలుదేరి వెళ్తుంటే వాళ్ళకి ఒక మోటార్ సైకిల్ ఒకటి అడ్డం పెట్టుకుని వాళ్ళని అటకాయించి ఆనంద్, దిలీప్, సూర్య అనే అతను, దుర్గాప్రసాద్, రాజు, ఆనంద్ అనేవాళ్ళు మన కాకినాడ జగన్నాథపురం చెందిన వాళ్ళు మోటార్ సైకిల్ ఆపి వీళ్ళతో ఒక ఘర్షణ దిగారు. ఈ ఘర్షణకు కారణం అంతకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లాంటి టాటా మ్యాజిక్ వెహికల్స్లో మన కాకినాడ మీదుగా వెళ్ళే వాహనాలకి ఇందులో ఆనంద్, దిలీప్, సూర్య అనే ముగ్గురు తాళరాయి వైపు నుంచి వస్తుంటే దారిలో ఈ ఓవర్టేక్ చేసుకునే విషయంలో వాళ్ళకేదో వివాదం వచ్చి మన తూరంగి శివాలయం దగ్గర వాళ్ళకేదో మాట జరగటం, తర్వాత ఆ వెహికల్స్ టాటా మ్యాజిక్ వెహికల్స్ వెళ్ళిపోతే ఇందులో దిలీప్ అనే వ్యక్తి దుర్గాప్రసాద్ అనే అతనికి ఫోన్ చేసి ఇక్కడ మనకెవరో వ్యాన్లో వచ్చి పైనుంచి వెళ్ళే వ్యాన్లు మా మీద గొడవ దిగారు, మీరు రెండని ఫోన్ చేసేసరికి ఇక్కడ లోపల ఏదో జాతర జరుగుతుంటే ఆ జాతర దగ్గర ఉన్న కుర్రాళ్ళందరూ కూడా కొంతమంది అందరూ కలిసి మోటార్ సైకిల్ మీద తూరంగి సెంటర్కి రావడం, అప్పటికి వ్యాన్లు వెళ్ళిపోయినాయి. రెగ్యులర్ ట్రాఫిక్ వెళ్ళిపోతుంటే వ్యాన్లు ఇటే వెళ్ళినాయి, పదండి చూద్దామని ఆ వ్యాన్ల కోసం వీళ్ళందరూ వచ్చారు. ఆ ఫస్ట్ ముగ్గురు వచ్చిన వాళ్ళు దుర్గాప్రసాద్, రాజు, ఆనంద్ ముగ్గురు ఈ దుర్గాప్రసాద్ వెహికల్ వేసుకుని ఆ త్రిపుల్ ముందుకు వచ్చేసరికి కరెక్ట్గా ఇప్పుడున్న ముమ్మిడివరం నుంచి వెళ్తున్న వెహికల్ అటు కరెక్ట్గా అక్కడ ఉన్న జగన్నాథపురం ఉన్న శివాలయం పాస్ అవుతారు.
ఆపి ఆ వెహికల్స్ ఈ వెహికల్స్ కనెక్టెడ్ అనుకుని వాళ్ళు ఈ వెహికల్ ఆపి వీళ్ళతో ఘర్షణకు దిగారు. ఇది మాకు సంబంధం లేదు, ఆ వెహికల్ మేము ముమ్మడివరం నుంచి వస్తున్నామని చెప్పినా కూడా వినకుండా వీళ్ళకి మధ్యలో వీళ్ళు 12 మంది ఉన్నారు. 7 సంవత్సరాల పిల్లోడు ఒకడు, 11 మంది, ఒక డ్రైవరు ఉన్నారు. సో వీళ్ళు వచ్చింది టోటల్గా 11 మంది అక్కడ గ్యాదర్ అయ్యారు. ఈ డిస్కషన్లో ఈ డ్రైవర్ని లేకపోయి మ్యాన్ హ్యాండిల్ చేయకపోతే ఈ చనిపోయిన వ్యక్తి అతన్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తే అతన్ని గాలిదేవుడు ఆయన 47 సంవత్సరాల అసామి అతన్ని ఈ డ్రైవర్ని రెస్క్యూ చేద్దామని వాళ్ళ దగ్గర నుంచి చేతిలో మ్యాన్ హ్యాండిల్ చేస్తాను ఆపిపోతే అతనికి వెనక నుంచి ఇందులో దిలీప్ అనే వ్యక్తి అక్కడ ఉన్న సిమెంట్ ఇటుకతో అతను బ్యాక్ సైడ్ తల మీద కొట్టడంతో అతను అక్కడక్కడే కింద పడిపోయాడు. తర్వాత దాంట్లోనే మిగతా ముగ్గురికి కూడా స్వల్ప గాయాలైనాయి ఈ ఘర్షణలో. వాళ్ళందరినీ వెంటనే ఈ వ్యాన్ డ్రైవర్ కూడా స్వల్ప గాయాలు అవడంతో వేరే ప్రైవేట్ ఆటోలో వీళ్ళందరినీ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు చికిత్స. తర్వాత సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులందరూ అక్కడికి వచ్చి విభిన్న కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసి ఈ కేసులో నిందితులుగా ఉన్న 10 మందిని గుర్తించడం, వారిని అందరినీ పికప్ చేయడం జరిగింది. ఇందులో 11వ వ్యక్తి మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అందులో అతన్ని జువెనైల్ హోమ్కి పంపే ప్రొసీజర్లో అతను కూడా విచారించడం జరుగుతుంది. అట్లాగే ఈ 10 మంది గన్నే దిలీపు, ఆనంద్ కుమార్, దుర్గాప్రసాద్, కోడబల రాజు, కార్తీక్, వెంకట దుర్గారావు, కర్రి వెంకట దుర్గారావు, బత్తుల విజయ్, బొడ్డు మణికంఠ అండ్ దారపు వెంకట దుర్గారావు అనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు వీళ్ళ మీద పాత కేసులు ఉన్నట్టుగా మన రికార్డులో ఏం లేవు. వీళ్ళందరూ కూడా స్థానికంగా అన్ని పనులు చేసుకునేవాళ్ళు. వీళ్ళు ఈ ముగ్గురిని వెళ్ళిపోతున్న ఆటో వాళ్ళు ఏదో వీళ్ళతో ఘర్షణ దిగారనేసరికి ఈ కుర్రాళ్ళందరూ ప్రొవోక్ అయ్యి ఆ ఆటోలకి కనెక్టెడ్ ఆటో ఇది అనుకుని దీన్ని ఆపారు. వీళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు ఆ విషయంలో వెళుతూ ఆల్టర్కేషన్ జరగడంతో వెనక నుంచి రాయితో కొట్టడం వల్ల అతను కింద పడిపోయి అక్కడ తలకి హెడ్ ఇంజరీ అయ్యి గోదావరి వరద నీటిలో చిక్కుకున్న లంక గ్రామాలను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వరద గ్రామాలను సందర్శించి బాధిత కుటుంబాలు పరామర్శించి అన్ని విధాలా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గోదావరి ఉధృతిని పరిశీలించి వరద బాధిత కుటుంబాలకు 20 కేజీల చొప్పున బియ్యం అందించారు. ఈ నేపథ్యంలో మెడికల్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులను ఎమ్మెల్యే అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆ ప్రాంతాల్లో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఈ ఫ్లడ్ వల్ల ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతున్నాయనేది పరిశీలించడం జరిగింది. దాని గురించి గవర్నమెంట్ కూడా నిర్ణయించి వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించే రీతిగా చర్యలు తీసుకుంటాం. ఐనవేలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో రైస్ పంపిణీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో కలిసి రైస్ పంపిణీ చేసి ఇప్పుడు గంటి పెదపూడి అంటే పి గన్నవరం మండలం గంటి పెదపూడి, బూరుగులంక, పెదపూడి లంక, ఊడుమూడి లంక, అరిగేవారి లంక ఈ 4 లంకలకి సంబంధించినటువంటి ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా బూరుగులంకలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి రైస్ పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.